మా డాడీ రావట్లే కదా, ఇది అర్జెంట్‌గా చెప్పాలనిపించింది. అరే! పెళ్లి 5 మినిట్స్ కూడా కాలేదు. ఇలాంటి క్వెషన్ ఎవరైనా అడుగుతాడా? అండ్ దట్ టూ నా ఎదురుగా మా అక్కనే. నిన్న నైట్ జరిగిందిది. పెళ్లయిపోయింది. వెడ్డింగ్ డెకరేషన్ అంతా తీసేస్తున్నాం. ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎవరి పేమెంట్స్ వాళ్ళకి చేస్తున్నాం. కళ్యాణ మండపం మీద కూర్చొని మా అక్కని పిలవమని నన్నే పంపించారు. మా అక్కని పిలుచుకొని వచ్చాను. నన్ను కూడా అక్కడే ఉండమన్నారు. సరే, మ్యారేజ్ అయిపోయింది. వేరే ఇంటికెళ్తుంది కదా, మంచి చెడు గురించి మాట్లాడతారేమో అనుకున్నాను. మా డాడీ వెంటనే మా అక్కతో, నా ఫ్రెండ్ కృష్ణ అని ఒకతను ఉండేవాడు. చాలా మంచోడు. హీస్ ఎ జెంటిల్‌మెన్. కానీ పెళ్లైన 5 మంత్స్‌కే చనిపోయాడు యాక్సిడెంట్‌లో. అది నన్ను ఇప్పటికీ చాలా బాధ పెడుతుంటుంది. కానీ నేను నీకు ఈ విషయం చెప్పాలనుకోలేదు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్‌తో చుట్టూన్న చాలా మంది అన్నారు, "మీరు చాలా యంగ్ ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంటది. కొంచెం టైం తీసుకొని వేరే మ్యారేజ్ చేసుకోండి" అని. ఒక ఫైన్ డే కృష్ణ వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ అత్తయ్య, మావయ్య కూడా, "అమ్మా, నీ లైఫ్‌ని పాడు చేసుకోవద్దు. మా గురించి ఆలోచించి. నీకు చాలా మంచి లైఫ్ ఉంటది. వేరే మ్యారేజ్ చేసుకో" అని చెప్పారు. ఆ రోజు తను చెప్పిన మాట ఈ రోజుకి మా డాడీ గుర్తుందంట. "అత్తయ్య, నేను ఈ రోజు వెళ్ళిపోతే మీ అబ్బాయినే కాదు, మీ అమ్మాయిని కూడా కోల్పోయినట్టే. నీ ఇల్లే నా ఇల్లు. నీ వాళ్ళే నా వాళ్ళు. నీ ఫ్యామిలీయే నా ఫ్యామిలీ." మాట విని నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. మార్నింగ్ అంతా తన వర్క్‌కెళ్ళి తన ఎండ్స్ మీట్ అవ్వడానికి ఎర్న్ చేసేది. మొదట్లో చాలా మంది హేళన చేశారు. చాలా మాక్ చేశారు. కానీ ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ వాళ్ళని చూసి అడ్మైర్ అవుతున్నారు. బికాస్ వాళ్ళ ఇంట్లోకెళ్తే ఒక పాజిటివ్ ఎనర్జీ. పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్, వాళ్ళ అత్తయ్య, మామయ్య తన కూతురులానే చూసుకుంటున్నారు. తను కూడా ఒక పేరెంట్స్ లాగే చూసుకుంటుంది వాళ్ళని. వాట్ ఎ బ్యూటిఫుల్ సాక్రిఫైస్ ఇట్ ఇస్. ప్రతిసారి ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన నాకు రోజు ఈ ఫ్యామిలీ నుంచి ఏ బెనిఫిట్ వస్తుంది, ఏం పాజిటివ్ జరుగుతుందని తను చూడలేదు. ఒక చిన్న నెగెటివ్ జరగగానే ఒక ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీ, ఒక రిలేషన్ నుంచి ఇంకో రిలేషన్కి వెళ్ళిపోతుంటాం కదా. బట్ యూ కెన్ నెవర్ బిల్డ్ ఎ ఫ్యామిలీ. కన్వీనియన్స్ తో ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఫ్యామిలీని బిల్డ్ చేయలేరు. సాక్రిఫైస్ తోటే స్ట్రాంగ్ ఫ్యామిలీని బిల్డ్ చేస్తాం. మొదట్లో తిట్టుకుని నేనే ఇదంతా విన్న తర్వాత వాట్ ఏ గ్రేట్ స్టోరీ అనుకున్నా. మా డాడీ అప్పుడు చెప్పారు మా అక్కతో, "ఐ వాంట్ యూ టు బి గ్రేట్ ఉమెన్. గో స్టార్ట్ బిల్డింగ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ" అని. వెళ్ళు, ఒక మంచి ఫ్యామిలీని బిల్డ్ చేయని. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. ఈ స్టోరీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. షేర్ యువర్ ఒపీనియన్స్ అండ్ షేర్ ది స్టోరీ విత్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ విత్ యువర్ ఫ్రెండ్స్. టేక్ కేర్.